నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అంబర్పేట జీహెచ్ఎంసీలో క్రీడా విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన మంత్రి తలసాని పింఛన్ల కోసం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి తాళము అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెన్షన్ బాధితులు సమస్యలే పరిష్కరిస్తలేరు సర్వసభ్య సమావేశానికి రావాలన్నా అసహనం వ్యక్తం చేసిన ముస్తాబాద్ సర్పంచ్ లపోరం కన్వీనర్ ఆటపాటలతో ఉట్టికొట్టిన కృష్ణయ్యలు సికింద్రాబాద్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వజ్రోత్సవాల సందర్భంగా అంబర్పేట జీహెచ్ఎంసీలో అధికారులు నిర్వహించిన క్రీడా విజేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరు కాగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత డివిజన్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించినందుకు జీహెచ్ఎంసీ అధికారులను అభినందిస్తున్నానన్నారు హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో 2014లో సీఎంగా కేసీఆర్ రాకముందు జరిగిన అభివృద్ధి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు పార్లమెంట్ కి విచ్చేసిన గౌరవ అతిథులకు స్వాగతం సుస్వాగతం 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా ఈరోజు స్విమ్మింగ్ ఫైనల్ కప్పు గురించి మరి పోటీలు స్టార్ట్ అయినాయి మన గౌరవ మంత్రివర్గుల చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది ఫైనల్ టోర్నమెంట్ మీకెందుకు జరగండి మేము చేసి ఇస్తాంగా సార్ 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 మరి బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం నేను జీహెచ్ఎంసీ అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఒక్కసారి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి దేశం గర్వపడే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు మీరు నిరంతరంగా చూస్తున్నారు ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ర్యాలీస్ ఏ విధంగా జరుగుతున్నాయి బ్లడ్ డొనేషన్ ఏ విధంగా జరుగుతున్నాయి మరి అదేవిధంగా మొన్న నేషనల్ అంతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 11:30కి ఎంత బ్రహ్మాండంగా జరిగింది దాంతోపాటు చిన్నపిల్లలకు ఒక్కసారి మన దేశ స్వాతంత్రం గురించి తెలుసుకోవాలంటే గాంధీ చిత్రం చూపించాలనే ఉద్దేశంతో 552 స్క్రీన్లలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పిల్లలకు ట్రాన్స్పోర్టేషన్తో పాటు అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వమే కల్పించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని రెండోది మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే తిరంగా జెండా ఉన్నదో 101,20 లక్షల ఇళ్లకు మరి ప్రభుత్వమే సరఫరా చేయడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ చూసినా ప్రైడ్గా ఫీల్ అవుతుంది మన దేశభక్తి మన దేశం అంటే ప్రతి ఒక్కరు మీరు ఏ రోడ్డు మీద పోయినా కానీ ఆ జెండా తీసుకొని బయటకు వస్తున్నటువంటిది కూడా మనం చూసినాం కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిర్వహించడం దాంట్లో మేమందరం భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ రోజు ఏంటంటే చాలా కార్యక్రమాలు ఇరిగేషన్ నుంచి మొదలుకొని కళ్యాణ లక్ష్మి పెన్షన్లు షాదీ ముబారక్ రెండోది హైదరాబాద్ అభివృద్ధి ఇన్ని కార్యక్రమాలు సరిగా కొంతమంది ఏంటంటే నోరున్నది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు ఇక వాళ్ళకి ఏంటంటే మొక్కాలే వాళ్ళు మాట్లాడే నోటికి మొక్కాలే ఎందుకంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవేళ చర్చ అంటే ఎక్కడైనా రెడీ 2014 ముందు ఏముంది 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరం నిరంతరంగా చూస్తున్నాం
ఇంత డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరుగుతలేవు. 24 గంటల కరెంటుతో పాటు తాగడానికి నీళ్లు, మరి దీంతో పాటు డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. పెన్షన్లు కూడా 36 లక్షల పెన్షన్లుంటే ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఇంకా 10 లక్షలు కూడా పెంచేటువంటి కార్యక్రమం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. మొన్న మాంకాళి జాతర చూసి ఎంత బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో పింఛన్లు రాలేదని బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో కేవలం 42 మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయని బాధితులు మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న బాధితులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. స్వతంత్ర దినోత్సవం రోజు 10 లక్షల పెన్షన్లు మీకు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే పేదలందరూ ఎదురు చూసి ఈ రోజు ఆఫీస్కి రావడం జరిగింది. మా పెన్షన్ ఎక్కడ దాకా వచ్చింది, మా పెన్షన్ ఉందా ఇక్కడ, మరి మా పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి అడగడానికి వస్తే మా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ అయినటువంటి ఆఫీసర్ లేరు, మా ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ గారు లేరు, ఖానాపూర్ మున్సిపల్ మేనేజర్ గారు లేరు, రెగ్యులర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరు లేకపోవడంతో మా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజు సత్యం గారి ఆధ్వర్యంలో అలాగే ప్రతిపక్ష కౌన్సిలర్ అందరూ కలిసి మా ఖానాపూర్ మున్సిపాలిటీకి తాళం వేసి ఇక్కడ మేము ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనను మాకు విచారణ జరిపించి మొత్తం పెన్షన్లు అర్హులకు ఇచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి దశలవారీగా ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మండల సర్వసభ్య సమావేశాలకు అధికారులు సమస్యలను పరిష్కరించకపోగా కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని, ఇలాగైతే తాము సమావేశానికి రాలేమని ముస్తాబాద్ మండల సర్పంచ్ లపురం కన్వీనర్ కలకొండ కిషన్ రావు అసహనం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి, పెండింగ్ పనులపై సభ్యులు అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా తెర్లుమద్ది సర్పంచ్, మండల సర్పంచ్ల అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు సెస్ ఈఏ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు తీర్చడంతో విఫలం కావడంతో గ్రామ ప్రజలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్ కంటే మనలో కూడా ఆ దిశగా ప్రయత్నించాలి మనం. ఎందుకంటే వాళ్ళ ఫీజు ఉండదు, వీళ్ళ చదువుతుంది, చదువు పెరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చేద్దాం. తక్షణ కర్తవ్యంగా మన దగ్గర ఉన్న ఏమున్నా చేయమని మా ఎంపీ డిఓ గారిని కూడా కోరడం జరిగింది. ఎంపీఓ గారిని కొన్ని లేఅవుట్ల మీద కానీ మనం అందరం కూడా ఇటు ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా వ్యవస్థను ఇవాళ మనం ఉంటాం, రేపు ఇంకోళ్ళు వస్తారు కావచ్చు. దయచేసి వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, భావి తరాలకు అందించవలసిన అవసరం ఉంది. మంచి వ్యవస్థను పలానా రోజులకి వీళ్ళు పనిచేసినప్పుడు మంచిగా ఉందనే పేరు రావాలి. అట్లే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వజ్రోత్సవాల వేడుకల్లో మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి కూడా వజ్రోత్సవాల వేడుకల్లో చాలా ఘనంగా చేస్తున్నాం. అందరూ పాల్గొంటున్నారు. ఇవాళ వజ్రోత్సవాల వేడుకల్లో మన 21 నాడే ఉండే మీటింగ్, అది ఈ జనరల్ బాడీ కూడా అందులోనే పెట్టుకుందాం అనుకున్నాం. మీకు మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేసి రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 21 నాడు రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోజు ఉంది, చాలా పెళ్లిలు, శుభకార్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కోరితే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆ 21 మీటింగ్ను క్యాన్సిల్ చేసిన తరుణంలో మనం ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం కూడా దేశం యొక్క సంస్కృతి, దేశం యొక్క అన్ని, మన దేశానికి మూలాలు, ఎట్లా స్వతంత్రం వచ్చింది, ఎందరు కష్టపడ్డారు, ఎంతమంది మహనీయులతో ఇవాళ మనం స్వేచ్ఛగా ఇవాళ ఒక ఆఫీస్లో కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క స్వేచ్ఛ భారతదేశంలో
ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్యంగా ఎన్నికబడి ఉన్నామంటే ఆ మహనీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు వారు ఎంతోమంది వారు చేసిన పోరాట పటిమ, అల్లూరి సీతారామరాజు కావచ్చు, గాంధీ మహాత్ములు చివరి దశలో వారి శాంతియుత పోరాటంతో అప్పుడు కొట్లాడిన సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చాలామంది వాళ్ళందరి స్ఫూర్తితోటి ఇవాళ మనం భారతదేశ స్వతంత్రం తెచ్చుకొని ఇవాళ 75 సంవత్సరాలు నిండింది. ఏ దేశంలో కూడా ఇంత స్వేచ్ఛగా ఇంతమంది స్వతంత్రం, ఇంత రాజ్యాంగం, డాక్టర్ బి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం 140 కోట్ల జనాభా నడుస్తుంది. ఒకే ఒక రాజ్యాంగం ఒక మాట మీద అంటే మన దేశ స్ఫూర్తి అది. మన దేశంలో ఉన్న గొప్పతనం ఇలా వేరే దేశాలకు ఆదర్శం అవుతుంది. 75 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి, దాన్ని ఇలా మనం వజ్రోత్సవాలు చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు అందుకుంటున్నాం. ఏ సమస్య అయినా మనకు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇలా ఆ స్ఫూర్తితోటే మనం అంతా కూడా ముందుపోయి మన మండలాన్ని, మన గ్రామాలను ఏది ఉన్నా కూడా మనకు మంత్రి గారు ఉన్నా, మేము మాకు చెప్తే మేము మంత్రి గారికి, మీ అందరికి కూడా మంత్రి గారు తెలుసు కాబట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయి మనం అందరం కూడా మంచి కార్యక్రమాలు చేసుకున్నట్టయితే పలానా సర్పంచ్ ఉండడానికి పనులైనవి, పలానా ఎంపీటీసీ ఉండడానికి పనులైనవి, భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వజ్రోత్సవాలు 75 సంవత్సరాల్లో మనం ఈ పదవులు ఉండడం కూడా మన అందరూ కూడా అదృష్టం. భారతదేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆ గొప్ప వేడుకల్లో మనం అందరం పాల్గొనడం కూడా మనం ప్రజాప్రతినిధులుగా మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. విజయంగా మీరు అందరూ వచ్చి ఈ సర్వసభ్య సమావేశాన్ని చాలా సహజంగా నడిపించిన సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని మారుతి వీధిలో ఉన్న సంజన ప్లే స్కూల్ ఆవరణంలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు అట్టహాసంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా వారి పిల్లలకు శ్రీకృష్ణుడి, రాధ, సత్యభామ, గోపికల వేషధారణలతో స్కూల్కి తీసుకువచ్చి ఆటపాటలతో సంతోషంగా గడిపారు. నాగర్ కర్నూలు జిల్లా తుర్కలపల్లి గ్రామ పంచాయతీలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి 2వ వర్ధంతి వేడుకలను చారగొండ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ జూపల్లి వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎడ్మ కృష్ణారెడ్డి ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు చేకూర్చారని, ఆయనను ముద్దుగా కరెంటు కృష్ణన్న అని పిలుచుకుంటారని కొనియాడారు.
చేసిన కానీ వెంకటేష్ అన్న సైడ్ నువ్వు ముందరకు సలీం కొంచెం ముందుకు जोहर 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 నేను రాలేను సార్ करंट వీడియో किसने ఇది को करंट किसने को जोहर 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 జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ ప్రభాత్ నగర్ శ్రీ సాయి మోహన్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో అలంకరించారు. పాఠశాలలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఎంతో హుషారుగా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్రాంతి భవనం ముందు ఖానాపూర్ గౌడ్ సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ నాయక్, కొమురం భీం స్మారక సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సి రుద్రశంకర్ హాజరయ్యారు. బాధపడ్డ బహుజనుల కోసం అవమానించబడుతున్న ఖైదీల దొరల ముందు అవమానించబడుతున్న జాగీర్దార్ల ముందు అవమానించబడుతున్న మానాన్ని ప్రాణాన్ని దోపిడి దొంగ లెక్క దోచుకుంటున్న ఆ దొరలకు, ఆ జాగీర్దార్లకు, ఆ భూస్వాములకు వ్యతిరేకంగా ఒక మామూలు సామాన్యుడు ఎదిరించి నిలబడ్డ ఒక వీర గాథ ఇది. ఏ వీరుడు పుట్టకముందే, ఏ పోరాటాలు పుట్టకముందే ఇది తెలంగాణ వీర గడ్డ అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహావీరుడి వీర గాథ ఇది. ఆ వీరుడు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి జమీందార్ల, జాగీర్దార్ల, దొరల, ముఖ్యంగా నాటి మొగలాయి పాలకుల, మీకు తెలుసు ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్న గొంతుకలనే అణిచివేస్తున్నారు. ఈ రోజు కూడా చదువుకున్న మేధావులుగా మారి ప్రభుత్వాలకు అమ్ముడు పోయి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎండగట్టలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళనే ఈ రోజు అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్న ఈ రోజునే ఇట్లా ఉంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్న తర్వాత కానీ 400 సంవత్సరాల క్రితం ఒక్కసారి ఊహించండి. మొగలాయిలు అంటే తురకలు రాజ్యం చేస్తున్న రోజులు, భయంకరమైన ఎదురు తిరిగిన వాడి గొంతుల్ని తలల్ని నరుకుతున్న రోజులో ఒక కల్లు గీత కార్మికుడు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మనవాడు అంటే కేవలం ఒక గౌడ కులస్తుడే కాదు, దళిత బహుజనులకు తెలంగాణ ముద్దుబిడ్డ,
ప్రతి కులం ఆరాధించబడ్డ, ప్రతి కులం కొలవగలిగిన అర్హత ఉన్న ఒకే ఒక వీరుడు మన సర్దార్ పాపన్న గౌడ్. ఒక్కడుగా పుట్టి 12 మందితో ప్రారంభించి చూసిన ఒక్కసారి ఆ చరిత్ర చదవండి. ఆయనతో ఉన్న మిత్రులు ఒక చాకలి సర్వన్న, ఒక మంగలి మాసన్న, మరియు ఒక చక్కుల. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలోని మార్కండేయ దేవాలయంలో నూతన పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమన్గల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎంగలి బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అవ్వారి శివలింగము, కోశాధికారిగా గాజుల సత్యరాములు, యువజన సంఘం అధ్యక్షుడిగా మామిడి శెట్టి రవి, ప్రధాన కార్యదర్శిగా పున్న వెంకటేష్, కోశాధికారిగా చెరుకు రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోటోలు అయిపోయినాయి. सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों शांति शांति शांति। जय बोलो मार्कंडेश्वर स्वामी की जय, पंचमुख आंजनेय स्वामी की जय, नमः पार्वती पते नमः। రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని శ్వాస ఆసుపత్రి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో సేవల కోసం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే వ్యాపార దృక్పథం అనే భావన ప్రజల్లో ఉన్నదని, కానీ శ్వాస ఆసుపత్రి సేవా దృక్పథంతో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. Lung Hospital. ఇంకొక శిష్యుడు హన్మకొండలో ఉన్నాడు, శ్రీధర్. దగ్గర ఉండి చూస్తారు ఈ ఫెసిలిటీ కూడా యాడ్ చేశాం. సార్ విజయ్ కుమార్ సార్ విజయ్ కుమార్ communicate with us through the camera and also a laptop. బీపీ 25-30% కూడా వస్తుంది ర్యాండమ్గా చెక్ చేస్తే. చాలా అంటే లైఫ్ స్టైల్స్ మారడము, ఫుడ్ హ్యాబిట్స్ మారడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, దాంతో చాలా పెరుగుతా ఉంది. సో దే డోంట్ నో దట్. మేము ఎప్పుడైనా చెక్ చేయడానికి మా డాక్టర్స్ పోతే నాకెందుకు బీపీ ఉందే మై అచ్చావు మచ్చాయి నకో 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 అంటుంది. అరే థైరో బై అని పకడ్కే ఉస్కా చెక్ కరితే ఉస్కు బీపీ నికల్. అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు తెలియట్లేదు. సో వాళ్ళు ప్రాపర్గా దాన్ని యూజ్ చేయగలిగితే, వాడుకోగలిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచుకోవచ్చు, సీరియస్ డిసీజెస్ రాకుండా కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో 100% స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలండి. ఎందుకంటే క్యాన్సర్ కూడా బాగా పెరుగుతూ ఉంది. మెమోగ్రఫీ కానీ అదర్ క్యాన్సర్ డిసీజెస్ మీద కూడా స్క్రీనింగ్ పెంచాలండి. ఇప్పుడు ఈ టీబీ విషయంలో కానీ 100% ప్రతి పౌరుడి కూడా మేము స్క్రీనింగ్ చేసి ప్రాథమిక దశలో గుర్తించి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక ప్రయత్నం మేము రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తాము. తప్పకుండా ఆ ప్రాథమిక ఆరోగ్యాన్ని మరింత బలోపేతం కూడా చేస్తాం. సో అన్ని రకాల పరీక్షలు కూడా మీరు ఇందాక అన్నారు, పిహెచ్సిలను కూడా మేము టీ డయాగ్నోస్టిక్స్తో లింక్ చేసినాం. సో పిహెచ్సిలో ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేస్తే అది 24 గంటల్లోగా ఆ పరీక్ష ఫలితాలు పేషెంట్ మొబైల్కి పంపిస్తున్నాం, డాక్టర్ గారి మొబైల్కి కూడా పంపిస్తున్నాం. సో దట్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంటు అకార్డింగ్ టు ద టెస్ట్ రిజల్ట్స్ వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది.
మీరు ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్రంలో పోయి మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చినా ఇంకా ఇతర టెస్ట్లు ఇస్తే 24 అవర్స్లో ఆ టెస్ట్ రిపోర్ట్స్ మొబైల్కి పంపిస్తాం. పేషెంట్ మొబైల్కు రెఫర్డ్ డాక్టర్ మొబైల్ కూడా పంపించే ఏర్పాటు కూడా చేశాం. సో అట్లా మేము కూడా క్వాలిటీ పెంచేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వ రంగంలో కూడా చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా చేస్తాం. కానీ మీలాంటి మంచి డాక్టర్లు ప్రైవేట్ రంగంలో కూడా ఇంత సామాజిక బాధ్యత కలిగి సొసైటీ పట్ల ఒక ఇంత కన్సర్న్తో పనిచేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. మీ మంచితనమే నన్ను ఇక్కడ దాకా రప్పించింది. సమాజంలో మీకుండే గౌరవం, మంచి పేరు ఇక్కడ మా సుబ్బన్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్బండ వర్ణాల సంక్షేమమే పరమావధిగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కోడేరు మండలము సింగాయపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు. గ్రామంలో బ్యాంకు సేవలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు నిజాం పాషా తదితరులు పాల్గొన్నారు. ఓం తత్సర్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః చంద్రమాస్త్రతి దీర్ఘమాయు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి దికానా భవన సముదాయ ప్రారంభోత్సవం ఏతత్ముహూర్తకాలే సింగాయపల్లి ప్రాథమిక సంఘం ప్రెసిడెంట్ గారు, వేరే వేదికను అందించిన అందరికీ నమస్కారం. ఈ యొక్క గ్రామంలో ఈ రోజు ఈ యొక్క భవన సముదాయం కట్టడం అనేది నబార్డు స్కీమ్ ద్వారా నబార్డు యొక్క ప్రాథమిక సహకార సంఘాలని బలోపేతం చేసే స్కీము, తక్కువ రుణంలో మేము వడ్డీ ఇచ్చే స్పెషల్ స్కీము మా ఇంతకుముందు నబార్డు చైర్మన్ గారు గోవిందరాజు గారు స్టార్ట్ చేసిన స్కీము ఈరోజు సాకారం అవటం, దానికి నన్ను పిలవటం, ఎమ్మెల్యే గారు రావటం చాలా అదృష్టవంతమైన దినం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సహకార సంఘాలు అన్నీ కూడా గోదాములు కానీ ఈ విధంగా భవన సముదాయాలు కానీ కట్టుకోవాలి కానీ మహబూబ్ నగర్లో అన్ని బ్యాంక్స్ కూడా కట్టాలని చెప్పి, ఎందుకంటే 3 సంవత్సరాలు ఉండే స్కీమ్ ఇది, అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు మాకు ఒక డీసీసీబీ బ్రాంచ్ పెడితే బాగుంటుంది అని చెప్పి అడగడం జరిగింది. డీసీసీబీ బ్రాంచ్ అనేది కొంచెం టైంతో కూడుకున్న విషయం. అది అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ పర్మిషన్ కావాలి. కానీ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఏదైతే కోడూరు ప్యాక్స్ ఉందో, ప్రాథమిక వ్యాపార సంఘం ఉందో, వాళ్ళ బ్రాంచ్ కోడేరు బ్రాంచ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అతి తొందరలోనే కోడేరు ప్యాక్స్ యొక్క బ్రాంచ్ ఇక్కడ ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంకింగ్ పరమైన అన్ని సేవలు కూడా డీసీసీబీ బ్రాంచ్ ఉంటే ఎలా అందుతాయో అదే విధంగా అందుతాయి. సో ఆ బ్రాంచ్ అతి తొందరలోనే ఇక్కడ వారు స్థాపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబర్పేట జీహెచ్ఎంసీలో క్రీడా విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన మంత్రి తలసాని. పింఛన్ల కోసం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి తాళము. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెన్షన్ బాధితులు. సమస్యలే పరిష్కరిస్తలేరు, సర్వసభ్య సమావేశానికి రావాలన్నా అసహనం వ్యక్తం చేసిన ముస్తాబాద్ సర్పంచ్ లపోరం కన్వీనర్. ఆటపాటలతో ఉట్టికొట్టిన కృష్ణయ్యలు. సికింద్రాబాద్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.